హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. ఈ రోజు వీడియోలో ఎస్టీఓ స్టెప్స్ తెలుసు. మొట్టమొదట మనం ఎస్టీఓ క్రియేట్ చేయడానికి ఏదైతే పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తామో టీ కోడ్ ME21N దాన్ని యూజ్ చేసి మనం పర్చేజ్ ఆర్డర్ కూడా క్రియేట్ చేస్తాం. పర్చేజ్ ఆర్డర్ క్రియేట్ చేసిన తర్వాత డెలివరీ క్రియేట్ చేయడానికి సెకండ్ స్టెప్ VL10B లేదా VL10G అనే రెండిట్లో నుంచి ఏదైనా ఒక టీ కోడ్ ని యూజ్ చేసి మనం డెలివరీ క్రియేట్ చేస్తాం. డెలివరీ క్రియేట్ చేసిన తర్వాత మనం పోస్ట్ గుడ్ ఇష్యూ చేయడానికి స్టాక్ ను కన్ఫర్మేషన్ చేయడానికి VL0 అనే టీ కోడ్ ని యూజ్ చేసి మనం PGI చేయవచ్చును. ఇదే టీ కోడ్ ని యూజ్ చేసి పిక్ స్లిప్ కూడా ప్రింట్ తీసుకోవచ్చు. తర్వాత బిల్లింగ్ కన్ఫర్మేషన్ చేయడానికి VF01 అనే టీ కోడ్ ని యూజ్ చేసి మనం ఇన్వాయిస్ చేయవచ్చును. ఇన్వాయిస్ చేసిన తర్వాత ఇన్వాయిస్ ప్రింట్ తీసుకోవడానికి VF0 అనే టీ కోడ్ ని యూజ్ చేసి ఇన్వాయిస్ ప్రింట్ తీసుకో. ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని SAP లో 641 అనే మూవ్మెంట్ టైప్ లో రికార్డ్ అవ్వడం జరుగుతుంది. మనం MB51 అనే టీ కోడ్ ని యూజ్ చేసి 651 ద్వారా మనం ట్రాన్సాక్షన్ హిస్టరీని చెక్ చేసుకోవచ్చు. మీరు కంప్లీట్ STO ప్రాసెస్ కోసం మీరు నా ఛానల్ ఫాలో అయ్యి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే మీకు కంప్లీట్ STO ప్రాసెస్ వీడియో దొరుకుతుందండి. ఆల్రెడీ ఆ వీడియో లింక్ ను నేను మీకు డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ నుంచి మీరు STO కంప్లీట్ ప్రాసెస్ ను నేర్చుకోవచ్చును. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.